నమస్తే విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సుప్రీం కోర్టులో కొత్తగా రూపొందించిన యాక్సెసిబిలిటీ హెల్ప్ డెస్క్. కాంగ్రెస్ ను ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు సోనియా గాంధీ. ఏపీ టెట్ 2024 ఫలితాలకు బ్రేక్. ఇరకాటంలో డిఎస్సి పరీక్ష నిర్వహణ ఏం జరుగుతుందో. కడప లోక్సభ స్థానం నుంచి షర్మిల పోటీ. కడప జిల్లాపై వైఎస్ షర్మిల స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం ఆంధ్రరత్న భవన్లో కడప జిల్లాకు చెందిన సీనియర్లు ముఖ్య నేతలతో షర్మిల భేటీ కానున్నారు. ఈ సమావేశంలోనే కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేసే అంశంపై షర్మిల క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరుపై వ్యూహ రచనలు చేసి కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర డిఎస్సి అభ్యర్థుల గోస పట్టించుకునే నాథుడే లేడు. ఒకవైపు ఎన్నికలు, మరొక వైపు ప్రిపరేషన్, రెండిటిని సజావుగా నిర్వహించలేక అడకత్తెరలో పోక చెక్కల నిరుద్యోగులు నలిగిపోతున్నారు. ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు కోరుతూ హైకోర్టును సంప్రదించగా ప్రభుత్వ విధాన నిర్ణయమని, అందులో జోక్యం చేసుకోలేమని కోర్టు తేల్చి చెప్పింది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన డిఎస్సిలో 6,100 పోస్టులకు గాను దాదాపు 4.72 లక్షల మంది పోటీ పడుతున్నట్లు ఆయన తెలిపారు. డిఎస్సి నిర్వహించాలని కొందరు మెసేజ్లు పెడుతుంటే మరికొందరేమో వాయిదా కోరుతూ మెయిల్స్, ఫోన్ కాల్స్, మెసేజ్ల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తున్నట్లు ఆయన తెలిపారు. డిఎస్సి పరీక్ష నిర్వహణకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఈసీకి లేఖ రాయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే సీఎస్ ఆధ్వర్యంలో ఇందుకు ఓ స్క్రీనింగ్ కమిటీ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల సంఘం నిర్ణయంపై డిఎస్సి భవితవ్యం ఆధారపడి ఉందని అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం డిఎస్సి నిర్వహించమంటే నిర్వహిస్తామని, లేదంటే వాయిదా వేస్తామని ఆయన స్పష్టం చేశారు. Now what has happened is that government డిఎస్సి 2024ని ఫిబ్రవరిలో డిక్లేర్ చేసింది. అంటే 6,100 పోస్ట్. సో ఆ డిఎస్సి దీని ప్రకారం ఫస్ట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్ ఉంటుంది. డిఎస్సి ఎగ్జామ్ 30th మార్చ్ నుండి 30th ఏప్రిల్కు కంప్యూటర్ పద్ధతిలో చేయడం జరుగుతుంది. 4,72,000 మంది ఈ ఎగ్జామ్ రాస్తున్నారు. వాళ్ళు చాలామంది ఇప్పుడు కంప్లైంట్స్ చేస్తున్నారు. కంప్లైంట్ అంటే రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. అంటే ఎలక్షన్ కోడ్ డిక్లేర్ అయ్యింది కాబట్టి మీరు ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేయండి. సో నాకు యాక్చువల్లీ లాస్ట్ 3 daysలో ఐ హ్యావ్ రిసీవ్డ్ ఆల్మోస్ట్ 1000 మెయిల్స్. ఓన్లీ దాంట్లో ఎక్కువ మంది పోస్ట్ పోన్ చేయండి, కొంతమంది కంటిన్యూ చేయండి అంటున్నారు. నా ఫోన్కి కూడా అట్లీస్ట్ 500 ఫోన్స్ వచ్చినాయి. ఆ పిల్లలు మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తారు, రాత్రి వరకు వదలరు. సో ఇట్ హ్యాస్ నా ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ ప్రకారం స్టాచ్యుటరీ అథారిటీ ఏమైనా ఉంటే, స్టాచ్యుటరీ అథారిటీ అంటే యూపీఎస్సి, ఎస్ఎస్సి, ఏపీపీఎస్సి, వాళ్ళ సంబంధించి అపాయింట్మెంట్ ఎక్కడైనా ఉంటే అది కంటిన్యూ చేసుకోవచ్చు. నాన్ స్టాచ్యుటరీ అపాయింట్మెంట్ ఎక్కడైనా ఉంటే అది పర్మిషన్ తీసుకోవాలి. సో ఇది వచ్చిన తర్వాత మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి రాసాము. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి పర్మిషన్ కోసం ఫైల్ అక్కడ వెళ్తుంది. వాళ్ళు అంతా ఎప్పుడు చేశారు, ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తారు, దాంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, జస్టిఫికేషన్ రాసేసి ఇప్పుడు నిన్న ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసాము. సిఎస్ గారి ఈజ్ ద చైర్మన్. సో ఆ స్క్రీనింగ్ కమిటీలో పెట్టి ఈరోజు బహుశా ఉండకపోవచ్చు, రేపు మనం ఎలక్షన్ కమిషన్కి పంపిస్తాము. ఎలక్షన్ కమిషన్ ఇఫ్ దే సే ఎస్ మీరు చేయండి, దెన్ వీ విల్ హ్యావ్ దిస్ ఎగ్జామ్. బట్ ఎలక్షన్ కమిషన్ ఇఫ్ దే అడ్వైజ్ దట్ లేదు మీరు పోస్ట్పోన్ చేయండి, అప్పుడు పోస్ట్పోన్ చేస్తాం. ఫోర్ వీక్స్ 1 month గ్యాప్ అని చెప్పింది. సో వాళ్ళు ప్రస్తుతం అయితే 30th మార్చ్ నుంచి 30th
ఏప్రిల్ వరకు చేస్తారు. వాళ్ళు డిపార్ట్మెంట్తో ఎంక్వైరీ చేస్తే టీఈటీ ఎగ్జామ్ కూడా అయిపోయింది. రిజల్ట్ డిక్లేర్ చేయాలి, కానీ రిజల్ట్ కూడా మేము చెప్పానంటే మీరు ఆగండి, ముందు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇస్తేనే అప్పుడు మీరు రిజల్ట్ డిక్లేర్ చేయండి, తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయండి. సో ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది, ఇప్పుడు స్క్రీనింగ్ కమిటీ ద్వారా అక్కడ వెళ్తుంది. సో మై ఇంటెన్షన్ ఇస్ దట్, మా రిక్వెస్ట్ మీ అందరితో అంటే మీరు ఒక పేపర్లో ఇది ప్లీజ్ పబ్లిష్ ఇట్, సేయింగ్ దట్ వీ హ్యావ్ రిజిస్టర్డ్ దేర్ రిక్వెస్ట్. ఫైల్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి వెళ్తుంది, ఎలక్షన్ కమిషన్ అగ్రి అయితేనే ఎగ్జామ్ అవుతుంది, అదర్వైజ్ ఇట్ విల్ బి పోస్ట్పోన్. చేంజ్ అయింది ఇప్పుడు, మొన్న సమ్ 10 days బ్యాక్, ఇప్పుడు వచ్చింది 10 days బ్యాక్ కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు, కమిషన్ ఇచ్చింది దట్ ఇప్పుడు 80 కాదు 85 years పైన వాళ్ళకే ఈ హోమ్ ఓటింగ్కి ఫెసిలిటీ ఉంటుంది. మన రాష్ట్రంలో 85 పైన ఉన్న వాళ్ళు 2,12,000 మంది ఉన్నారు. 38 సంవత్సరాల కిందటే శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి ఆలయం నిర్మించినప్పటికీ విగ్రహ ప్రతిష్ఠ చేయలేదని, వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగిందని హరీష్ చారిటబుల్ ఆర్గనైజర్ చైర్మన్ తాలాటం హరీష్ అన్నపూర్ణ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ తూరంగి పగడాలపేట శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా నిర్వహించామని హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్ అన్నపూర్ణ పేర్కొన్నారు. బుధవారం కాకినాడ పగడాలపేటలో సీత రామ లక్ష్మణ ఆంజనేయ స్వామి దేవతామూర్తుల విగ్రహాలు ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా జరిగింది. పెద్దలు చిన్నలు అందరూ తెల్లవారుజామునే భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలతో ఆలయం వద్దకు విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి దేవతామూర్తుల ప్రతిబింబములు, ప్రాణ ప్రతిష్ఠ, జీవ కళాన్యాస, నేత్రోన్మిలన, నిరీక్షణ, కుష్మాండన, కేలఛేదనములు, గోదర్శన, దర్పణ దర్శనములు, మహాబలిహారణ, పూర్ణాహుతి, దేవతామూర్తులకు పంచామృత అభిషేక అలంకరణ, అష్టోత్తర, అష్టావధాన సేవలతో విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సానా సతీష్ బాబు ఫౌండేషన్, హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టలు చేపట్టడం జరిగిందని అన్నారు. నెల రోజుల్లోనే ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగిందని అన్నారు. అనంతరం భక్తులకు మహా అన్న సంతర్పణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ ఆలయ అభివృద్ధి సంఘం సభ్యులు గేదెల అబ్బులు, ప్రెసిడెంట్ వెంకటరమణ, చెక్కా సతీబాబు, దశరథరావు, చెక్కా సతీబాబు, గేదెల శ్రీను, తిరుమణి కుమారస్వామి, నాగిడి శివ తదితరులు పాల్గొన్నారు. నా పేరు సురేష్. అసలు ఈ గుడి ఎక్కడ మొదలైందో నేను చెప్పాలి. ఇక్కడ స్థానంలో గారు మెడికల్ క్యాంప్ పెట్టారండి. ఇప్పుడు నేను హరీష్ గారితో బాగా కొద్దిగా క్లోజ్గా ఉంటాను. అక్కడ మెడికల్ క్యాంప్ పెట్టిన కొంతమంది పెద్దలు నా దగ్గరికి వచ్చి, నేను హరీష్ గారు ఎన్నో మంచి చేస్తారు కదా, గుడి ఇలా ఉండండి, ఎన్ని సంవత్సరాలు పెట్టి దీనికి అసలు పూజ పునసాలు ఏం లేవండి, విగ్రహాలు కూడా లేవండి, ఇది చాలా ఇంకా చాలా శ్రీనివాసులో ఉందని అడగగానే నేను వెంటనే అన్నీ చెప్పాను. చెప్తే మళ్ళీ రావడం కూడా ఇప్పుడే వెళ్దాం పదని చెప్పి ఆ రోజు చూసానండి అన్నయ్య. ఆ రోజు చూపిస్తే అన్నయ్యకి ఎటువంటి ఏం జరిగిందో తెలియదు, కానీ ఇమీడియట్గా స్పందించి టకటకమని ఆ రోజు నుంచి ఈ రోజు కానీ 29 రోజులు అయింది. విగ్రహాల్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి కృష్ణరాజు విగ్రహాలు, ఒకటి ఆ గ్రెనేట్ అండి. ఉప్పు కోసం అసలు మనకి ఎన్ని చూడకుండా గ్రెనేట్ విగ్రహాలు ఉపయోగించండి. 4 అడుగుల విగ్రహాలు, విధంగా అన్ని పెయింట్ ఏషియన్ కంపెనీ అండి. ట్రైన్ నెంబర్ 1 ట్రైన్ 4 రోజుల్లో చాలా అద్భుతం అండి అన్నయ్య. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి. శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఆలయం ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ జరిగిందని పగడాలపేటలోని. ఈ గుడి దాదాపుగా 30 సంవత్సరాల నుంచి గుడి నిర్మించబడింది, కానీ విగ్రహాలు లేకపోవడం వల్ల ఇబ్బంది కలిగిందండి. ఇది ఒక 30 రోజుల క్రితం మేము సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా, సతీష్ గారి ద్వారా, హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ హరీష్ గారి ద్వారా, ఇలా ముఖ్యంగా పగడాలపేట రాముడు వారి దైవంలో కూడా ఈ కార్యక్రమం జరిగిందని పగడాలపేట వాస్తవులు జనం అందరూ చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడ అండి. ఈ 29 రోజులు వారు
నిద్ర ఏమీ లేకుండా కూడా ఇక్కడికి రెగ్యులర్గా రోజు పనిచేస్తారు. ఇక్కడ ఏమీ ఇక్కడ సదుపాయం లేదంటే వాటర్ కానీ కరెంట్ కానీ ఏ సదుపాయం గుడికి ఏమీ లేదు. కానీ టైల్స్ కానీ పెయింట్ కానీ ఏవి ఇక్కడ అసలు గుడి మాత్రం ఉంది నమ్మకం, కానీ ఏమీ లేకపోయినా ఇక్కడ సత్యబాబు గారు, రామగారు, అబ్బులు గారు వీళ్ళందరూ అంటే వాళ్ళు పేరు తెలియదు కానీ మొత్తం పగడాలపేట మొత్తం జనమందరూ అందరూ భక్తి శ్రద్ధలతో ఈ గుడి 29 రోజుల్లో జరిగిందంటే నాకే ఆశ్చర్యం ఉందండి. ఇంకా శ్రీరాముడి దైవంలో తప్పండి, మామూలు మనుషుల వల్ల అయితే అవదు. మన డబ్బు ఉన్నది ఈ 2 రోజుల్లో ఇంత అద్భుతంగా ఇంత గుడి ఈ లక్ష్మణ అన్ని సీతా దేహాలు కూడా దేవాలయం ఉంది. వీళ్ళందరూ భక్తి శ్రద్ధలు గుడిని అభివృద్ధి చెంది ఇంకా ఈ గుడికి చాలా పెద్దగా అవ్వాలి. 30 సంవత్సరాలు ఆగిపోయిన గుడి, ఈ గుడి మళ్ళీ చరిత్రలో ఈ గుడికి మంచి చుట్టూ రాములవారి గుడి అంటే మంచి మనం అర్పించాలి. నేను వీళ్ళకి కూడా తోడుగా మీ అందరూ ఈ గుడి దగ్గర మీ ఏ సహకారం మీ ఎప్పుడు ఇచ్చాను. ఓకే గుడి అనుకుంటానండి. మాకు ఒక దేవుని ఈ గుడి ప్రాబ్లమ్స్ కనిపించింది. ఫోటో పెట్టించి చెట్లు పూజారండి. అలాగే అన్ని 2 డేస్ సరే మా గ్రామానికి ఇది ఒక పండుగ వస్తుంది. తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోలో ప్రకటించిన 6 గ్యారంటీలకు ఓట్లు వేసి కూటమి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ కోరంగి పంచాయతీ కొత్త కోరంగిలో తెదేపా జనసేన నాయకులు కార్యకర్తలు ఇంటింటికా ప్రచారం నిర్వహించారు. కోరంగి తెదేపా గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకటపల్లి చంద్రమౌళి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి తెదేపా మినీ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. వచ్చే ఎన్నికలలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు, ఎంపీ అభ్యర్థి హరీష్ మధుర్ను గెలిపించాలని వారు కోరారు. ముందుగా స్థానిక వేణుగోపాల స్వామి ఆలయంలో పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ధూళిపూడి వెంకటరమణ, మందాల గంగ సూర్యనారాయణ, పొన్నమండ రామలక్ష్మి, టేకుముడి లక్ష్మణరావు, టేకుముడి అనంతలక్ష్మి, కోడూరి ఆదినారాయణ చౌదరి, వాడ్రేపు వీరబాబు, వెంకటపల్లి ఉమామహేశ్వరి, జువ్వాది సత్యవేణి, జువ్వాది దాదాజీ, కొప్పిశెట్టి చంటి, చంద్రాల బుజ్జి, చంద్రాల శ్రీనివాస్, చెల్లా బాలాజీ, టేకుముడి వివి సత్యనారాయణ, మేడిశెట్టి సత్యబాబు, చీకటిగా చిన్నబాబు, నందా సత్యనారాయణ, దాసరి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. అదే వ్యవసాయం చేస్తే కనుక సంవత్సరానికి 20,000 ఇస్తారండి. ఈ పథకాలన్నీ ఉన్నాయి. సైకిల్ గుర్తు కోటేయాలి. అందరికీ నమస్కారం. తాళరమ్మలో ముమ్మడివారం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు గారి గురించి ఇంటింటికి ప్రచారం ప్రారంభించాం. అందులో భాగంగా ఈరోజు కోరింగ్లో 4వ రోజు మన వేణుగోపాల స్వామి గుడిలో పూజలు చేసి అనంతరం ఈ యొక్క ఏరియా అంతా కూడా ఇంటింటికి వెళ్ళడానికి సిద్ధమై ఉన్నాం. తెలుగుదేశం పార్టీ మరియు జనసేన నాయకులందరూ కూడాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరియు జనసేన కుటుంబ సభ్యులకి నమస్కారాలు తెలియజేసుకున్నాం. ముఖ్యంగా తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ కరపత్రాలను ప్రతి ఇంటికి పంచిపెడుతున్నాం. మేము ఇచ్చే సూపర్ 6 పథకాలు కూడా జనాలకి విశ్లేషించి చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా ఈ సైకోని ఎప్పుడు దించుదామని సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. జిల్లా బీసీ కార్యదర్శి పాలిక సూరిబాబు ఆధ్వర్యంలో కరప మండలం వేలంగి గ్రామం నుంచి సుమారు 50 మంది కుటుంబాల సభ్యులు మాజీ మంత్రి కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షులు ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ కాండువాను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ ఫలాలను అర్హులైన వారందరికీ అందిస్తున్నారని, ఈరోజు జగనన్న చేస్తున్న అభివృద్ధిని చూసిన వారు మేము పార్టీలోకి వస్తామంటూ ముందుకు వస్తున్నారని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని, ఎమ్మెల్యేగా కురసాల కన్నబాబును, నన్ను కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యంత భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ, శెట్టిబలిజ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్
అనుసూరి ప్రభాకర్ తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఓ వ్యవస్థీకృత పద్ధతిలో ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా నిర్వీర్యం చేస్తున్నారని ఆ పార్టీ నేత సోనియా గాంధీ అన్నారు. ఎలక్టోరల్ బాండ్ల అంశం గురించి ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. ఎలక్టోరల్ బాండ్ల అంశం కేవలం కాంగ్రెస్ పార్టీపై మాత్రమే ప్రభావం చూపడం లేదని, ప్రాథమికంగా అది మన ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుందని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రధాని మోదీ వ్యవస్థీకృత దాడి చేస్తున్నారని అన్నారు. ప్రజల నుంచి వసూలు చేసిన నిధుల్ని ఫ్రీజ్ చేశారని, తమ అకౌంట్ల నుంచి డబ్బులు లాగేసుకుంటున్నారని ఆరోపించారు. చాలా విపత్కర పరిస్థితులు, సవాళ్ల మధ్య తమ ఎన్నికల ప్రచారాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు. ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ వ్యతిరేకమని సుప్రీంకోర్టు పేర్కొన్నదని అన్నారు. ఎలక్టోరల్ బాండ్ల వల్ల బీజేపీకి చాలా లాభం చేకూరుందని, మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీపై మాత్రం తీవ్ర దాడి జరుగుతున్నట్లు సోనియా పేర్కొన్నారు. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో జరుగుతున్న పరిణామాలు అసాధారణమైనవని, అప్రజాస్వామికమైనదని అన్నారు. Impacts our democracy itself most fundamentally. A systematic effort is underway by the Prime Minister to cripple the Indian National Congress financially. Funds collected from the public are being frozen and money from our accounts is being taken away forcibly. However, even under these most challenging circumstances, we are doing our very best to maintain the effectiveness of our election campaign. On the one hand, there is the electoral bond issue mentioned by Congress President Kharge, which has been declared unconstitutional by the Supreme Court. The electoral bonds have benefited, as everyone knows, the BJP hugely, massively. On the other hand, the finances of the principal opposition party, the Indian National Congress, are under a determined assault. This, we all believe, is unprecedented and बहुत स्वागत है। अभी हमारे कांग्रेस अध्यक्ष और पूर्व अध्यक्षा ने आप लोगों को बताया कि लोकतंत्र के ऊपर किस प्रकार का खतरा मंडरा रहा है, किस प्रकार से कांग्रेस पार्टी के बैंक खातों के ऊपर हमला हुआ और ये कोशिश करी जा रही है कि फाइनेंशियली कांग्रेस पार्टी को पंगु बना दिया जाए। ये केवल कांग्रेस पार्टी के खातों पे नरेंद्र मोदी सरकार का हमला नहीं है, बल्कि भारत के लोकतंत्र पे हमला है। अगर प्रमुख विपक्षी पार्टी वित्तीय तौर के ऊपर पूरी तरीके से पंगु हो जाए, कोई कार्य नहीं कर सके, पब्लिसिटी के ऊपर पैसा नहीं खर्च कर सके, कैंपेन के ऊपर पैसा नहीं खर्च कर सके, अपने कैंडिडेट्स को पैसे नहीं दे सके, तो फिर चुनाव किस बात का है। और चुनाव की घोषणा हो चुकी है। पिछले एक महीने से हमारे अपने बैंक अकाउंट्स में पड़े हुए 285 करोड़ रुपए का हम इस्तेमाल नहीं कर पा रहे हैं। हम लोगों को पब्लिसिटी के लिए अखबारों के अंदर स्लॉट्स बुक करने, हम लोगों को पब्लिसिटी के लिए इलेक्ट्रॉनिक मीडिया के अंदर स्लॉट्स बुक करने, हमको सोशल मीडिया के अंदर इस्तेमाल करना है, हमको पोस्टर छपवाने, हमको पैम्फलेट छपवाने। अगर हम लोग वो काम भी नहीं कर सकते तो किस प्रकार से लोकतंत्र जिंदा रहेगा और कैसा लोकतंत्र है ये। मैंने पिछले सप्ताह आप सब लोगों के सम्मुख मोतीलाल वोरा जी के समय 2017-18 के एक केस को लेकर के इनकम टैक्स डिपार्टमेंट ने 2017-18 के बेसिस के ऊपर 7 साल बाद में जाकर के हमारे बैंक के खाते अब जाकर के फ्रीज करे हैं, उसकी जानकारी दी। मैंने कहा कि ये 7 साल पुराने कैसे फ्रीज किए जा सकते हैं और टाइमिंग इसका कैसा है। लेकिन मुझे अभी बहुत दुख के साथ कहना पड़ रहा है कि पिछले हफ्ते ये नोटिस हम लोगों के पास में आया है, इसकी कॉपी आप सब लोगों को मिल गई है, आप सब लोगों के आ गई है, आप जरा देखिए। ये सीताराम केसरी जी के जमाने का नोटिस हमें पिछले हफ्ते आया।
आप सोचिए सीताराम केसरी जी के जमाने का 1994-95 की असेसमेंट ईयर का नोटिस अब हमारे पास में आया और इसको लेकर के भी आगे आने वाले समय के अंदर फिर से बैंक को फ्रीज करने का और डिमांड लगाने की ये कवायद शुरू होगी। तो ये कौन सा लोकतंत्र है? अगर इसी रफ्तार से जाएंगे तो महात्मा गांधी के समय पे जमनालाल बजाज जब ट्रेजरर हुआ करते थे उस टाइम पे भी कोई चीज निकाल करके अब इस वक्त इस चुनाव से पहले हमारे अकाउंट्स को फ्रीज किया जाएगा। तो ये किस चीज का लोकतंत्र है? 30 साल पुराना 31 साल पुराना असेसमेंट ईयर का हिसाब निकाल करके हमारे खाते फ्रीज करे जा रहे हैं ताकि हम लोग चुनाव ही ना लड़ पाए। हम लोगों के पास में मुख्यतः 3 बातें हैं कहने की। సుప్రీంకోర్టులో కొత్తగా రూపొందించిన యాక్సెసిబిలిటీ హెల్ప్ డెస్క్ మీడియా ఎన్క్లోజర్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ హెల్ప్ డెస్క్ సర్వీసులు కేవలం వికలాంగులు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, ప్రత్యేక అవసరమైన వారందరికీ అందుబాటులో ఉంటుందని తెలిపారు. Sir, would you like to say something? Well, we have opened an accessibility help desk. This is in continuation of our mission, which began with the submission of the report by the committee chaired by Justice Ravindra Bhatt. The committee made various suggestions for making the Supreme Court accessible to people with special needs, not just the differently abled, but senior citizens, pregnant women, people who require some special assistance. So we have now a one-stop facility where all the services except deciding cases will be available at this center. So people can access this point and seek all information and services which the వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సుప్రీంకోర్టులో కొత్తగా రూపొందించిన యాక్సెసిబిలిటీ హెల్ప్ డెస్క్. కాంగ్రెస్ ను ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు సోనియా గాంధీ. ఏపీ టెట్ 2024 ఫలితాలకు బ్రేక్. ఇరకాటంలో డిఎస్సి పరీక్ష నిర్వహణ ఏం జరుగుతుందో. కడప లోక్సభ స్థానం నుంచి షర్మిల పోటీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.